గుడ్ మార్నింగ్. మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన దినపత్రికలు ఏ రకంగా ప్రధాన వార్తలకు ప్రయారిటీ ఇచ్చారు ఒకసారి చూద్దాం. నిన్న కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వార్తలనే జాతీయ వ్యాప్తంగా కూడా రాష్ట్రాల్లో కూడా ప్రధాన ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్నటి బడ్జెట్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు కానీ ఏ మేరకు ఒరిగింది, ఏ మేరకు ఆశించారు, ఏ మేరకు అవి ఫలించాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిస్కషన్లోకి వెళ్ళే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దినపత్రికలు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎడిషన్ చూస్తున్నాం మనం. నమస్తే తెలంగాణలో ఖజానా కోలుకో, నిర్మల బడ్జెట్లో మెరుపులు లేవు, మరకలు లేవు. ఈనాడులో బ్యానర్ నిర్భర బాట, నిధుల వేట. వ్యక్తులకు వ్యవస్థకు వ్యాక్సినేషన్ అనే టైటిల్తో సాక్షి బ్యానర్ చేశారు. సూది హుషారు, జేబు ఉసురు ఆంధ్రజ్యోతి బ్యానర్ చేశారు. అటు ఏపీ ఎడిషన్స్లో కూడా ఇదే వార్తను బ్యానర్ చేశారు. నిర్భర బాట, నిధుల వేట అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మెజారిటీ కవరేజ్ అంతా కూడా బడ్జెట్కి ఇచ్చారు. రైట్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రధాన వార్తా దినపత్రికలన్నీ కూడా నిన్న బడ్జెట్ హైలైట్స్ని ప్రధానంగా ఇచ్చాయి. దాదాపు ఒక్కొక్క దినపత్రిక 5, 6, 7 పేజీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి. ఏ రంగానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారన్నది ప్రధాన వార్తలు ఇచ్చారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈసారి బడ్జెట్లో మొండి చేయి లభించింది. ఏ మేర కూడా ఆశించిన మేర నిధులు కూడా విడుదల కాలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫలుదఫాలుగా అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులతో భేటీ కావడం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీతో కూడా అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు. ఈసారి బడ్జెట్లో తమ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వాలని, అధిక నిధులు ఇవ్వాలని, ఎదుగుతున్న రాష్ట్రాలను ఎంకరేజ్ చేయాలని కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా వ్యక్తిగతంగా కూడా అదేవిధంగా అఫీషియల్గా కూడా కలిసి తమ విజ్ఞాపనలు చేశారు. కానీ ఆ విజ్ఞాపనలు బుట్టదాకలేనట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ ఈ బడ్జెట్ వల్ల రెండు రాష్ట్రాలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది అనేది ఇవాళ ప్రధాన వార్తాంశం. ఈ డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి అతిథిని పరిచయం చేస్తాను. వీరయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రముఖ విశ్లేషకులు, ఇంతవరకు నవ తెలంగాణ ఎడిటర్గా కూడా పనిచేస్తారు వీరయ్య గారు. అదేవిధంగా మరికాసేపట్లో భాను ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, అద్దంకి దయాకర్ గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఈ 5గురు కూడా జాయిన్ అవుతారు. నేను వీరయ్య గారితో స్టార్ట్ చేస్తాను. వీరయ్య గారు, ఆదాయాల్లో అసమానతలు, అసలు సమానత్వపు సాధన అనేది ప్రతిసారి మనం బడ్జెట్లో చూస్తుంటాం. ఎందుకో నిన్న యూనివర్సల్గా బడ్జెట్ కనిపించినా కూడా చాలా రాష్ట్రాలకి మొండి చేయి లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల కంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రాలకు కేటాయింపులే 40,000 కోట్లు తగ్గించారు గతం కంటే. ఇయర్ బై ఇయర్ పెరగాలి కదా. అవును. మొత్తం రాష్ట్రాలకు కేటాయింపులే 40,000 కోట్లు తగ్గించారు. ఇది ఒక అంశం. రెండోది, అసలు బడ్జెట్ అంతా కూడా ఇప్పుడు 6 నెలలు ప్రధానమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ కేవలం బంగారం తాకట్టు పెట్టాడు. ఇప్పుడు 6 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ ప్రభుత్వంలో మొత్తం దేశంలో ఉన్న సంపదంతా అయితే అమ్మడం, లేకపోతే కుదవబెట్టడం, లేకపోతే అప్పులు తేవటం. మొత్తం బడ్జెట్ అంతా దేని చుట్టూ తిరిగింది? అమ్మకం చేయాలి, కుదవబెట్టాలి, అప్పు తేవాలి. గత సంవత్సరం 10 లక్షల కోట్లు అప్పు తెచ్చినారు. ఇప్పుడు ఇంకో 10 లక్షల కోట్లు అప్పు తెస్తారట. మొత్తం మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి అప్పు, ప్రజలు దాచుకున్నటువంటి డబ్బు నుంచి
59 లక్షల కోట్లు. ఈసారి అంటే కూడా కొత్తగా తాను అధికారంలోకి వచ్చే నాటికి సుమారు ఒక 50 లక్షల కోట్లు అప్పు ఉంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 ఏళ్లలో మరో 50 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మొత్తం భారతదేశాన్ని అమ్మేయడం, తాకట్టు పెట్టడం, అప్పుల పాలు చేయటం అనేది ఈరోజు ఈ బడ్జెట్ సారాంశంగా మనకు జాగ్రత్తగా చూస్తే కనపడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఆర్థిక అసమానతల గురించి చెప్పాను మీరు. ఈ అసమానతలది ఎంత దారుణంగా కనపడుతుందంటే మనకి ఇప్పుడు ఈ సంవత్సర కాలం అంతా కరోనా మూలంగా ప్రజలందరూ కకావికలైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉన్న ఉద్యోగాలు పోయినాయి, అది గవర్నమెంట్ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల, అసంఘటిత రంగం అనే తేడా లేదు. జనమందరూ ఇంత అల్లకల్లోలం అయిపోతూ ఉంటే, ఉన్న ఉపాధి కోల్పోతుంటే, సరిగ్గా ఈ సమయంలో భారతదేశంలో ఉన్న శతకోటీశ్వరుల ఆస్తి 35% పెరిగింది, వాళ్ళ లాభాలు. ఎస్ ఎట్లా సాధ్యమైంది? అట్లానే 100 మంది శతకోటీశ్వరులు, టాప్ శతకోటీశ్వరుల ఆస్తి 13 లక్షల కోట్లు పెరిగింది. అంటే ఆర్థిక అసమానతలు జనం అల్లాడిపోతున్న సమయంలో, కరోనా కాలంలో కూడా బడాబాబులు లాభపడ్డారు. మోడీ పీరియడ్లో, మోడీ పాలనలో, ఈ సంవత్సర కాలంలో మనకు కనపడుతుంది. దీన్ని విశ్లేషణ అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8వ వార్షిక బడ్జెట్లో నిజంగా కూడా పేదలు కాస్త కొంత హ్యాపీనెస్ ఉంటారని. కానీ ఈసారి బడ్జెట్ కూడా పేదలుగానే మారుతున్నారు అనేది చాలా స్పష్టమైన సంకేతం ఇస్తుంది నాకైతే. చాలా క్లియర్గా ఇప్పుడు మీరు చూడండి, గత సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక 11 మంది శతకోటీశ్వరులు పెంచుకున్నటువంటి లాభాల అమౌంట్ 10 సంవత్సరాలు ఉపాధి హామీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. 10 సంవత్సరాలు భారతదేశ ఆరోగ్య బడ్జెట్ను మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కకు పెట్టి మనకేం ఆదాయం లేదు, అమ్మేసుకుందాం, కుదువ పెడదాం, అప్పు తెద్దాం, దీని చుట్టే తిప్పారు. అంతేకాదు, గత సంవత్సర కాలంలో 2,35,000 కోట్లు కార్పొరేట్ల నుంచి రావాల్సినటువంటి పన్ను ఆదాయం రాలేదు. ఎస్ మరి కార్పొరేట్ల సంపద పెరిగిందిగా, వాళ్ళ లాభాలు పెరిగినాయిగా, వాళ్ళ నుంచి రావాల్సినటువంటి పన్ను ఆదాయం రాలేదు ప్రభుత్వానికి. ఇంకో 1,80,000 కోట్లు పన్నేతర ఆదాయం పడిపోయింది. ఇదంతా ఎట్లా పూడ్చుకున్నారు? సరిగ్గా ఈ కాలంలో 1,00,000 కోట్ల భారం పెట్రోలియం ఉత్పత్తుల మీద, ప్రజల మీద మోపారు. అంటే ఒక 1,00,000 కోట్లు ప్రజల మీద పెట్రోలియం అంటే ఉత్పత్తులు పైకి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అగ్రి బేస్డ్ బడ్జెట్కి కొంత ప్రయారిటీ ఇచ్చారు. ఈ రెండు కోణాలను ఎట్లా చూడొచ్చు మనం? ఆరోగ్య బడ్జెట్ గత బడ్జెట్లో కేటాయింపులు, ఈ బడ్జెట్లో కేటాయింపులు చూడండి 15% తగ్గింది. బడ్జెట్ కేటాయింపులు గత బడ్జెట్లో కేటాయించిన దాంతో పోల్చుకుంటే 15% తగ్గింది. ఇంకేం ఆరోగ్య బడ్జెట్? 35,000 కోట్లు వ్యాక్సినేషన్కి అన్నారు. ఇదొక్కటి కొంచెం ఆశ కల్పించేది. కానీ ఈ 35,000 కోట్లు ఎవరికి ఇస్తారు? ఫ్రీ వ్యాక్సినేషనా? ఆ మాట లేదు చూడండి మీరు. బడ్జెట్లో ఎక్కడ ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది లేదు, బడ్జెట్కు ముందు కూడా చెప్పలేదు. మరి ఈ 35,000 కోట్లు రాయితీల రూపంలో బడాబాబులకు ఇస్తారా, ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలకు ఇస్తారా? అది చెప్పలేదు. అందుకని ఆరోగ్యం. ఇక వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపులు 30 కోట్లు పెరిగినాయండి. మీరు మొత్తం తీసి చూడండి. ఎస్ వ్యవసాయ బడ్జెటే పెద్ద మార్పు లేదు. 30 కోట్లు అని అంటే పెరిగిన ధరలతో పోల్చుకుంటే అది మైనస్లోకి పోయినట్టు కదా, ప్లస్లోకి వచ్చిన. యాక్చువల్ కోవిడ్-19 అంటే వేతన జీవులు, తర్వాత ఎంప్లాయీస్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, వీరందరూ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఉపాధి సేద్యంపై ఈసారి బడ్జెట్లో శీతకరణ ఉందా, లేకుండా ప్రయారిటీ ఉందంటే మనం ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు అసలు ఉపాధి కల్పించే మార్గాలే లేవు. ఇంత కీలకమైన సమయంలో ఉపాధి హామీకి ఎక్కువ ప్రాధాన్యత రావాలి. అసలు ఉపాధి హామీకి గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ కంటే తగ్గించారు. అంటే ఇక ఉపాధి కల్పించడం మీద దృష్టే లేదు పాలకులకు. మీరు ఎకనామిక్స్ సర్వే చూడండి, బడ్జెట్ ప్రజెంటేషన్కు ముందు రోజు పెట్టినటువంటి ఎకనామిక్స్ సర్వే, భూములు అమ్మకాలకు, కొనుగోళ్లకు ఉన్న ఆటంకాలను తొలగించాలి అన్నారు. అంటే రైతులు చాలా తొందరగా భూములు అమ్ముకొని డబ్బులు పోగేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని. భూమి సంపాదించుకోవాలనుకుంటాడా రైతు? భూములు అమ్మేసుకోవాలనుకుంటాడు? అంటే రైతులను దివాళా తీయమంటున్నారు. అంతేకాదు, ఇప్పటిదాకా ఆర్థిక వ్యవస్థలో కంపెనీ ప్రారంభించడానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేవాళ్ళు. ఆ ఇబ్బందులను అధిగమించాలి అని చెప్పేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం కూడా టీఐ పాసు 15 రోజుల్లో, నువ్వు అప్లికేషన్ పెట్టిన 15 రోజుల్లో నీకు అనుమతులు రాకపోతే నువ్వు కంపెనీ ప్రారంభించుకోవచ్చు అని చెప్పేసి. ఇవన్నీ ఇప్పుడు పక్కకు పోయి మన ఎకనామిక్ సర్వే ఏం చెప్తోంది? కంపెనీ తొందరగా మూసేయడానికి ఫెసిలిటేషన్ ఉండాలి అని.
మనకంటే సింగపూర్ తొందరగా మూసేస్తుందట, బ్రిటన్ తొందరగా మూసేస్తుందట, జర్మనీ తొందరగా మూసేస్తుందట. భారతదేశంలో కూడా కంపెనీలు తొందరగా మూసేసుకోవడానికి అనుగుణంగా ఫెసిలిటీస్ కల్పించాలి. అంటే ఇంకా ఈ మేక్ ఇన్ ఇండియా కాదు, క్లోజ్ ఇన్ ఇండియాగా మారబోతున్నాయి. రైట్. ఒక్కసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు ఉన్నారు. భానుప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారు వెళ్ళారు, హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో హరీష్ గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళారు, రిప్రజెంటేషన్ చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో మళ్ళీ నిరాశ ఎదురైందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా దాంట్లో పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది, అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఐటీఐఆర్ కి సంబంధించినటువంటి దానికి ఐటీఐఆర్ కి నిధులు రిలీజ్ చేయమని, అదేవిధంగా నిమ్స్ కి జైరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ కి నిధులు రిలీజ్ చేయమని చెప్పి, అదేవిధంగా దశాబ్దాలుగా చెప్తున్నటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేయమని చెప్పి, అదేవిధంగా అనేక అంశాలు ఈరోజు మోడీ గారి మానస పుత్రిక అయినటువంటి నీతి ఆయోగ్ వారు స్థాపించి వారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి 19,300 కోట్లకు సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నిధుల్ని రిలీజ్ చేయండి, ఇవ్వండి వెంటనే చెప్పినటువంటి దాని గురించి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వమని చెప్పి అంటే ప్రతిసారి బడ్జెట్ సందర్భంగా ఈ రాష్ట్రానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా, బడ్జెట్ వల్ల మనకి ఏం ఒరిగింది అనేది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం లాస్ట్ 2-3 బడ్జెట్లో ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు లాస్ట్ టైం ఏకంగా సీఎం కేసీఆర్ గారు రివ్యూ చేశారు. కానీ సరే టీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచి కింది నాయకత్వం వరకు ఎవరు ఈ బడ్జెట్ మీద కామెంట్ చేయడం లేదు. ఎందుకంటారు? కొన్ని పత్రికలు కూడా రాశాయి ఎందుకు టీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారు అని. ఇంకా పూర్తి వివరాలు ఈ రోజు అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ డెఫినెట్ గా మాట్లాడతారు. పూర్తి వివరాలు అంటే డీటెయిల్ గా స్టడీ చేసిన తర్వాత అసలు జరిగినటువంటి ఇదేంటి, మేమైతే మొత్తం మాట్లాడుతున్నాం, మేము మాట్లాడేది మేము ఒకలమి. ఇక వేరే దేశంలో ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లేదు. కాబట్టి ఈ రోజు మేము కూడా ఎవరు మాట్లాడినప్పుడు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి మాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డెఫినెట్ గా అనేక అంశాలు ఈ దేశంలో అనేక అంశాలను లేవనెత్తినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా ఈ రాష్ట్రానికి పరిమితమైనప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల, దేశంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల కూడా మేము అనేక సార్లు ప్రస్తావించాం. కానీ ఎందుకో మరి నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ఒక స్థిరమైనటువంటి ప్రతిపక్షం, నిజంగా ఇష్యూస్ మీద పోరాటం చేయగలిగినటువంటి ప్రతిపక్షం లేకపోవడం కూడా ఈరోజు కొంత నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ఎంత స్థాయిలోనైతే పోరాటం చేయాలో అంత స్థాయిలో పోరాటం చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరు అడిగితే కూడా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు. ప్రతిపక్ష నాయకులు ఎవరు, నాయకులుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి చెప్పే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా అది ఒక కొంత ఇది ఉంది. కానీ మా పరిమితి రాష్ట్రం యొక్క ఇదివరకే మా పరిమితులు, రాష్ట్రానికి సాధించుకోవాల్సినటువంటి నిధులు ఏ విధంగా సాధించుకోవాలి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటిది మా పరిమితి. కాబట్టి డెఫినెట్ గా ఆ విషయంలో సంపూర్ణంగా స్టడీ చేసి మా ఆర్థిక మంత్రి వర్గంలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. డెఫినెట్ గా మాట్లాడతారు, మాట్లాడకపోవడం అనేటువంటి డెఫినెట్ గా మాట్లాడతారు. ఆల్రెడీ మా పార్లమెంట్ మాట్లాడటం జరిగింది, మా పార్లమెంటరీ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. సో డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తాం. కానీ ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రమో లేకపోతే ఇదే కాదు, ఏదో ఈ దేశంలో 4 రాష్ట్రాలకు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నిటికీ అన్యాయం జరిగింది అనేటువంటి భావన ఈరోజు ఉంది. ఈ కేంద్ర బడ్జెట్ అని అంటే ఏదో ఎలక్షన్ బడ్జెట్ గా, ఇంటర్వ్యూ బడ్జెట్ గా ఉంది. మళ్ళీ వస్తాను ఎమ్మెల్సీ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక నిమిషం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దెకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ జీ. ఎట్లా చూస్తారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ను? మొట్టమొదటిగానైతే దాంట్లో బడ్జెట్ అంటే ప్రతిసారి ప్రతిపక్షాలు ఏదో పెదవి విరుస్తాయనే అంశం ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా అప్పుల బడ్జెట్. మనకు చూస్తే అంటే ఎకనామిక్స్ తెలిసిన ఎవరు చూసినప్పటికి కూడా వచ్చే 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12 లక్షల కోట్ల అప్పులు బారోయింగ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఫస్ట్ ఇది దేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే 12 లక్షల కోట్లు. ఇప్పుడు మన నికర అప్పు ఎంతవరకు వచ్చిందంటే 101 లక్ష కోట్ల రూపాయలు, అంటే 1 ట్రిలియన్ దాటుతున్న పరిస్థితి. ఇప్పుడు 43% మన అప్పు ఉన్నది మొత్తం బడ్జెట్లో. ఇప్పుడు దాన్ని కనుక మనం 60% వరకు కనుక ఎక్సీడ్ అయితే
మళ్ళీ మనం గ్రీస్ లాగా లేకపోతే కుప్పకూలిన లాటిన్ అమెరికా లాగా లేదంటే ఇంకా ఆఫ్రికన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ పరిస్థితిన పోతుంది. నికర అప్పు తలకొక్కటికి 72,000 పైచిలకి ఈ రోజు ఇప్పటికే ఉన్నది. సో ఇంకా రాష్ట్రాలవి చాలా ఉన్నాయి సార్, అదొక అంశం. కానీ ఈ రోజు ఇది ఇంతకుముందు భానుప్రసాద్ గారు అన్నట్టు ఎన్నికల బడ్జెట్ ఇది. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి తాయిలాలు ఇచ్చి ఇవ్వడానికి చేసినట్టుగానే మనకు కనబడుతున్నది. సరే మామూలే కదా, ప్రతి బడ్జెట్లో వాళ్ళు ప్రతి బడ్జెట్ను ఎన్నికల కొరకు వాడుకోవడం ఒక ఎత్తు అయితే, కొత్తగా ఏముంటాయి దీంట్లో మెరుపులు మనకు చూస్తే ప్రతి దాంట్లో కూడా ఇచ్చినట్టుగా ఏది బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి. ఖర్చుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం మరీ ఎప్పుడు కూడా వాళ్ళు మరీ పీస్గా తయారైపోతుంది. తర్వాత మీరు స్లోగా గమనిస్తే రాష్ట్రాల నుంచి ఆర్థిక గుత్తాధిపత్యాన్ని కేంద్రం లాక్కున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మనకు పన్నులు తీసుకున్నట్టుగా పేమెంట్స్ లేవు ఒకటైతే, బడ్జెట్ పెడుతున్న క్రమంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఆమాంతం పెరిగిపోతాయి. సెంచరీ కొట్టింది ఇప్పుడు, 1 లీటర్ పెట్రోల్ సెంచరీ దాటిపోయినాయి కొన్ని రాష్ట్రాల్లో. 94 కనిష్టంగా ఉండి 101 రూపాయి గరిష్టంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇంకా రేపు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇదంతా కూడా వృద్ధి రేటు విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు చర్చే పెట్టరు. మైనస్ లెవెల్లో వృద్ధి రేటు, ఈ తర్వాత ఈ నోట్బందీ, కరోనా ఇబ్బందుల వల్ల పర్చేసింగ్ కెపాసిటీని కూడా కోల్పోతున్న దేశ ప్రజలకు ఈ బడ్జెట్ ఊరట్ని ఇప్పించలేకపోగా ఒక ఇంత ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉన్నది. రేపు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ అప్పుల శాతాన్ని పెంచి ఎవరికి పెడుతురో లేదండి. ఇప్పుడు డీజిల్ పెట్రోల్తో వచ్చేది కానీ లేదంటే రాష్ట్రాల నుంచి వచ్చే రెవెన్యూ కానీ రాష్ట్రాలకు బదలాయించకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది వాళ్ళు అసలు ఆ వస్తున్న ఆదాయాన్ని ఏ వర్గాలకు పంచుతున్నారనే దగ్గర ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి అగ్రపీఠం వేసినట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు వ్యవసాయం కాస్త ఎందుకు సమస్య, ఇప్పుడు ఏది అగ్రికల్చర్ బిల్స్ మీద పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది కాబట్టి వాటిని ఏదో సబటైజ్ చేయడానికి చేసినట్టుగా కనబడుతున్నది తప్పితే మరొకటి కాదు. అయితే ఇప్పుడు భానుప్రసాద్ గారు అన్న దాంట్లో ఒకటి తీసుకోవచ్చు, అధికారం పక్షాన్ని నిలదీసే విపక్షాలు లేకపోయినాయని ఒక స్థితి వస్తే నిన్న చిదంబరం గారు వెంటనే స్పందించారు. కానీ అసలు ఎవరు మీడియా, అక్కడ ఎవరు దీన్ని ఎక్స్పోజ్ చేసేది? మనకెక్కడ ఇండియా లెవెల్లో ఉన్న మీడియా హౌసెస్ అంతా కూడా అంబానీ అదానీల చేతుల్లో కంట్రోల్ అయిపోయి ఉన్నది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, మీరు కూడా రండి. ఎందుకంటే మీరు కూడా అగ్రికల్చర్ చట్టాలకు మద్దతు ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్ విషయంలో కానీ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో మీరు కూడా పోరాటానికి బయటికి రండి. కొన్ని అంశాల్లో మీ కంపల్షన్లో కేంద్రానికి మద్దతుగా ఉండొచ్చు, కానీ విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ కనుక బయటకు వస్తే డెఫినెట్ గా ఏం రాజకీయాలు అక్కర్లేదు, దేశ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలను నిలదీసే హక్కు ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం తీసుకోవాలి. రైట్. రామచంద్రరావు గారు మార్నింగ్ అండి. రామచంద్ర గారు, ఎందుకు తెలుగు రాష్ట్రాలను ఈసారి కేంద్రం విస్మరించిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏపీలో పోలవరం రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి, తర్వాత కాళేశ్వరం జాతీయ హోదాను ప్రకటించాలని రిప్రజెంటేషన్ వెళ్ళినాయి, చాలా రిప్రజెంటేషన్స్ 2 ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళినాయి. ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు ఎమ్మెల్సీ గారు? వాస్తవానికి వీడు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి కానీ, ఇప్పుడు అది బడ్జెట్ అనేది కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలన్నిటి కూడా వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా బడ్జెట్ ఇది ఒక కేంద్రం అంటే ఏంది, అన్ని రాష్ట్రాలు కలిపితే కేంద్రం వస్తుంది. కాబట్టి ఈరోజు మీకు అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి అలొకేషన్స్ కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, ఇప్పుడు ఎన్ఈపీ సంబంధించిన దాంట్లో విద్య సంబంధించిన దాంట్లో ఈరోజు హైదరాబాద్కు దాదాపు 40 ఇన్స్టిట్యూషన్స్, దాదాపు 60,000 విద్యా పాఠశాల, అంటే 55,000 పాఠశాలలకు ఈరోజు మోడర్నైజేషన్స్, అదేవిధంగా మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అయితే 34 లక్షల కోట్ల ఏదో బడ్జెట్ ఉందో ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి పెడతారు? అది దాంట్లో తెలంగాణ ఉంది, ఏదైనా ఆంధ్ర ఉన్నది. కాకపోతే 2-3 అంశాలు పోలవరం కానీ అటువంటి కానీ 2-3 మీకు దాంట్లో బడ్జెట్లో ప్రస్తావన కనబడకపోవచ్చు. కానీ బడ్జెట్ అనేది యావత్ దేశానికి 29 రాష్ట్రాలు కలిపితేనే కదా దేశం అయ్యేది. సో కాబట్టి ప్రత్యేకంగా ఇది తర్వాత ఈస్టర్న్ కారిడార్ ఉంది, వెస్టర్న్ కారిడార్ ఉంది. ఆ కారిడార్లో అక్కడ ఆంధ్ర వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అదేవిధంగా మనకు చేసినటువంటి ఒక అగ్రికల్చరల్ ఇంప్లికేషన్స్ కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ, ఏ సెస్ తీసుకుంటున్న దాని మీద కూడా డెవలప్మెంట్ మొత్తం తెలంగాణ ఉంటుంది దాంట్లో. సో కాబట్టి ఈరోజు తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అనే మాట కాదు. ఇప్పుడు ఇంతకుముందు భానుప్రసాద్ అన్నారు ఈ మధ్య ఏదో నిమ్స్ విషయం, ఎంత కాలమో ఈరోజు ల్యాండ్ ఇవ్వడానికి కష్టపడ్డారు వాళ్ళు. గట్కేసర్లు ఇవ్వాల్సిన ల్యాండ్ 2.5 ఎకరాలకు కావాల్సిన ల్యాండ్కు వాళ్ళు ఇవ్వలేదు, చాలా కాలం ఇవ్వలేదు.
అదేవిధంగా ములుగు అంతేకాదు, తప్పు తప్పు, విషయంలో కూడా, తప్పది. తర్వాత ఎంఎంటీఎస్ తప్పది, సంబంధించిన మీరు- దాంట్లో కానీ, మీరు రైల్వే తప్పుగా సంబంధించిన దాంట్లో పట్టిస్తున్నారు. కానీ కేంద్రం ఇవ్వాల్సిన వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్రం తన వాటా ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది సార్? కాబట్టి ఏంటంటే ఇక బడ్జెట్లో మాకు కేంద్రాన్ని నుంచి ఏం రాలేదు అనేటువంటి ఒక రాజకీయ సార్ జరుగుతున్న విమర్శ పేచీ మాత్రమే ఇది. కానీ కేంద్రం ఈరోజు ఈ బడ్జెట్ కరోనా సమయంలో అదేవిధంగా మరి విపరీతమైన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికమైనటువంటి ఒక సంక్షోభం ఉన్నప్పుడు ఈరోజు ఇంతకన్నా పెద్ద బడ్జెట్ రాదు మనకి. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ప్రజల మీద భారం రామచంద్ర గారు ఒక ఎంత బిహార్కి తక్కువ ఒక బిహార్కి ఒక బిహార్కి ఒక పశ్చిమ బెంగాల్కి తర్వాత మిగిలిన ఒక ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలకు ప్రకటించినట్టుగానే ఎందుకు మిగతా రాష్ట్రాలకి ముఖ్యంగా 2 ఉభయ రాష్ట్రాలకి ఎందుకు కొంత ప్రయారిటీ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు? అంటే ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరాన్ని మీరు గుర్తిస్తారా లేదా? ఓ బీహారు పశ్చిమ బెంగాల్ లేకపోతే కొచ్చిన్ ఇటువంటి దాంట్లో కూడా మీరు అలొకేషన్స్ సబ్జెక్ట్ చూడండి. మీరు అక్కడ ఇప్పుడు 628 కిలోమీటర్ల రహదారులకు సంబంధించినటువంటి బెంగాల్ మీద పెట్టిండ్రు. అదే కిలోమీటర్ రహదారులు మనకు ఆల్రెడీ తెలంగాణలో గత సంవత్సరం ఇయట జరిగింది. మన నితిన్ గడ్కరీ గారి డిపార్ట్మెంట్ 43,000 కోట్లతోనే జాతీయ రహదారులు మన తెలంగాణకు వచ్చింది మనకు. అదేవిధంగా ఈసారి వాళ్ళకు వచ్చింది, అది ఈస్టర్న్ కారిడోర్లో కూడా. అదేవిధంగా బీహార్ సంబంధించి మీరు అంటున్నారు, బీహార్ సంబంధించిన దాంట్లో కూడా మీరు ఒకసారి మరి చూస్తే మీరు ఈరోజు తెలంగాణ కూడా గ్రామీణ పథకాల కింద గ్రామీణ అభివృద్ధి కింద 116 కోట్లు ఈరోజు ఈ బడ్జెట్ మనకు కేటాయించడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి బీహార్ కానీ బెంగాల్ కానీ ఇప్పుడు కొచ్చిన్ సంబంధించి వచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక మెట్రో ఎక్స్టెన్షన్స్ మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎక్స్టెన్షన్ వచ్చేసింది ఓల్డ్ సిటీ వరకు, ఇంకా అది అమలు పరచలేదు. కాబట్టి ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టు కావది, ఉన్నదాన్ని మనం ఎక్స్టెన్షన్ తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని ఏదో సపరేట్గా అలొకేషన్స్ అది తెలంగాణకు కాకుండా అక్కడ చేశారని అది కాదు. అది డెఫినెట్గా ఈరోజు ఎలొకేషన్ చేసినట్టు 34,000 కోట్లలో డెఫినెట్గా తెలంగాణ కూడా ఒక భాగము, ఆంధ్ర కూడా ఒక భాగం ఉంటుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. దాంట్లో తెలంగాణ అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి మనం నమ్మేటటువంటి పార్టీ మాది. కాబట్టి అటువంటి బడ్జెట్ను మనం చూడాలి. కానీ ఆ పేరు ప్రస్తావన రానంత మాత్రాన ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయం మాత్రం పొరపాటు. అది డెఫినెట్గా మీరు మన అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి మీకు అధికారం ఉన్నది. డెఫినెట్గా మీకు రాష్ట్రం కోసం వచ్చేటట్టుగా అధికారం ఉండి తీసుకోవడానికి మీకు అధికారం ఉంది. ఎస్, దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ఎక్కడో అన్యాయం జరిగింది మాకు ఇవ్వలేదనే మాట ప్రజల్లో తీసుకోవడం తప్పది. రైట్. భానుప్రసాద్ గారు, రామచంద్రరావు గారు వారి అంతరాత్మకు తెలుసు, వారే చెప్పలేక చెప్తున్నట్టుగా కనబడుతుంది. రామచంద్రరావు మిత్రులు వారు ఎంత ఓపెన్ ఉంటుందో తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడ వారే చాలా అంటే అంత ఫ్రీగా చెప్పలేకపోతున్నారు. వాస్తవాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు చెప్పేది ఏంది, అగ్రికల్చర్ బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంతో కొంత వస్తుంది కదా, విద్యకు పెట్టిన దాంట్లో ఎంతో కొంత వస్తుంది కదా. ఇది కాదు కదా మేము అడిగేది ఏంటంటే, మీరు ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ గురించి చెప్పారు. నిమ్స్ కి ల్యాండ్ ఇవ్వలేదని చెప్పారు. నిమ్స్ కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది. అదేవిధంగా మన కాజీపేటలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మీరు అడిగిన దానికంటే దాదాపు రెట్టింపు ల్యాండ్ ఇచ్చాం. ఇంతవరకు రూపాయి దానికి చేయలేదు. మీరు నేషనల్ హైవేస్ గురించి చెప్పారు. నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రానికి కేటాయించిన వాటిలో ఇంతవరకు ఒకటి కూడా స్టార్ట్ చేయండి. గత సంవత్సరం కేటాయించిన వాటిని కూడా ఇంతవరకు స్టార్ట్ చేయండి. సో మీరు వాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలను దాచిపెట్టు మీరు ముందుకు పోయినటువంటిది కాదు. మీరు ఎంత కేటాయింపులు ఒకటే సరిపోదు కదా. మీరు ఓన్లీ దాంతో పాటు మీరు బడ్జెట్ లో మెన్షన్ చేయడం ఒకటే సరిపోదు. దాంతో పాటు కేటాయింపులు ఉండాలి, దాని వర్క్ స్టార్ట్ అవ్వాలి. మీరు గత సంవత్సరం ఇచ్చినటువంటి నేషనల్ హైవేస్ ఇంతవరకు, అంతకు ముందు సంవత్సరం ఇచ్చినటువంటి కూడా ఇంతవరకు గ్రౌండ్ అవ్వలేదు. భానుప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్రం ఒక నిమిషం. దయాకర్ గారు, నిధులు కానివ్వండి. భానుప్రసాద్ ఒక నిమిషం. ఎందుకు అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విజ్ఞాపనలు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రి విజ్ఞాపనలు కేంద్రం పట్టించుకోలేదంటే ఏం చెప్తారు? ఈ 2 రాష్ట్రాలే కాదు, వాళ్ళ పాలిత రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి. వాళ్ళు పంటిఘాటాన బట్టి సమస్యలు చెప్పలేకపోతున్నారు. కానీ ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు మాత్రం వాళ్ళు చెప్పకముందే నేషనల్ హైవేస్ పేరు మీద ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. కేరళ కానీ, తమిళనాడు కానీ, లేదంటే వెస్ట్ బెంగాల్ కానీ, ఇంకో స్టేట్ ఏదో ఉంది. ఈ 4 స్టేట్స్ కూడా వాటికి ఎందుకు అస్సాం ఈ 4 స్టేట్స్ లో కూడా ఎందుకు ఎక్కువ ఎక్కడి నుంచి డిమాండ్స్ కూడా లేవు.
ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ఉన్న పోలవరం కానీ, లేదంటే ఇప్పుడు ఏంది రైల్వే డివిజన్ కానీ, లేదంటే మనకాయ వస్తే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే బయ్యారం ఉక్కు కానీ, అంటే ఇక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కాదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉపయోగపడే పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద ప్రాజెక్ట్స్ కు సంబంధించి అసలు ఊసే ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ ఇప్పుడు ఎప్పటి నుంచో మనకు అడుగుతున్నారు, చాలా సార్లు బడ్జెట్ లో డిమాండ్ కూడా చేసిన పరిస్థితి, వాటిని పట్టించుకోవట్లేదు. అంటే రాష్ట్రాల అంశాలు కాదు, ఇంతకుముందు రామచంద్రరావు గారు అన్నట్టుగా అది కేంద్రం తన అనుకూల బడ్జెట్ గా మార్చుకుంది తప్పితే అది ఒక ఏమంటాం మన ఫెడరల్ స్ట్రక్చర్ కు తయారు చేసినట్టుగా మనకు కనపడట్లేదు. నిజంగా ఒకవేళ అదే కనుక అయితే, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చర్చలు జరిగినాయి కదా, అగ్రికల్చర్ బడ్జెట్స్ లో ఎంఎస్పికి సంబంధించిన ఒక ఆలోచన చేసి ఉంటే ఆ అలొకేషన్స్ కూడా దానికి కేటాయించాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి అదేం లేదు, అసలు బడ్జెట్ స్వరూపమే మారింది. ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది రైల్వే బడ్జెట్, ఇంకా బలరాం జాకర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయ బడ్జెట్, అంటే డీసెంట్రలైజేషన్ అనే బడ్జెట్ కాస్త కన్సాలిడేటెడ్ అయింది. సో యూనియన్ బడ్జెట్ కాస్త కేవలం అది మోదీ, అమిత్ షా గారు లేదా నడ్డా గారికి పరిమితమైన వాళ్ళ పొలిటికల్ సాటిస్ఫాక్షన్ కు ఉపయోగపడేదైంది తప్పితే ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతృప్తిగా ఉన్నారో వాళ్ళ అంతర్మదనం చెప్పమనండి. వాళ్ళ పాలిత ప్రాంతాలు కూడా ఏం హెచ్చుగా కేటాయింపులు ఉన్నాయన్నట్టుగా ఉన్నాయి. సింగిల్ లైన్ అనుకూలమైన ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు జేబులు నింపడం తప్పితే ప్రజల అంశాలు పట్టించుకున్నట్టుగా నాకు పెద్దగానైతే కనిపించలేదు. మరి రైట్ దగ్గర గారు మళ్ళీ వస్తాను. వినయ్ గారు, మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ఉత్తేజపరిచేందుకు రకరకాల ప్లాన్స్ చేశారు, రకరకాల ఎక్సర్సైజ్ చేశారు. నిర్మలా సీతారామన్ అయితే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టే 2 రోజుల ముందే, ఒక 3 days ముందే, దిస్ బడ్జెట్ విల్ బి నెవర్ బిఫోర్ అనే ఒక కామెంట్ కూడా చేశారు. చాలా ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా కూడా ఉపాధి హామీ ప్రయారిటీ ఎందుకు తగ్గింది అంటే ఏమనుకోవచ్చు, కానీ ఎందుకో పైకి చూసినా అగ్రి బేస్డ్కి కొంత ప్రయారిటీ ఇచ్చినట్టు నాకు కనపడుతుంది. అసలు అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఎక్కడుంది అనేది ప్రశ్న. మొత్తం బడ్జెట్ సైజ్ చూసుకున్నా పాత బడ్జెట్కు ఈ బడ్జెట్కు పెద్ద తేడా లేదు. కేటాయింపులు మాత్రం కొన్నిటికి చూపించారు. ఆ చూపించిన కేటాయింపులు కూడా వ్యవసాయ రంగంలో పెద్దగా చూపించలేదు. నేను ముందే చెప్పాను, వ్యవసాయ రంగానికి 30 కోట్లు తేడా అంతే. అందుకని ఏమీ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏం లేదు. పైగా ఎరువుల సబ్సిడీ తగ్గించారు, ఆహార సబ్సిడీ తగ్గించారు, పెట్రోలియం సబ్సిడీ తగ్గించారు. ఇవన్నీ తగ్గించిన తర్వాత ఇంకా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయేది ఎక్కడ అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా ముందుకు వస్తుంది. తర్వాత నేను ముందే చెప్పినట్టు కార్పొరేట్స్ నుంచి రావాల్సిన ఆదాయం పడిపోయింది, ఇతర పన్నేతర ఆదాయం పడిపోయింది, కానీ భారం మాత్రం ప్రజల మీద వేశారు. 1,00,000 కోట్లు పెట్రోలియం ఉత్పత్తుల మీద వేయడం ద్వారా, మరో 1,75,000 కోట్లు ఆస్తుల అమ్మకం ద్వారా సంపాదిస్తూ ఉంటున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం ద్వారా సంపాదిస్తూ ఉంటున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి ముందుకు పోతామని చెప్పలేకపోతుంది ప్రభుత్వం. అయితే అమ్మేస్తాం, లేకపోతే అప్పులు తెస్తాం. అమ్మేయడం ద్వారా, అప్పులు తేవడం ద్వారా బండి నెట్టుకొస్తామని చెప్తోంది. అంటే ఇల్లు వాకిలు అమ్ముకున్నోడు బలపడుతున్నట్ట, బాగుపడుతున్నట్ట? ఆత్మనిర్భర్ భారత్ అని అంటే సంపద పెంచుకుంటే, సంపద సంపాదించుకుంటే ఆత్మనిర్భర్ భారత్ అవుతుందా? అమ్మేసుకుంటే, అప్పులు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ అవుతుందా? అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫార్ములా అంతా మీరు ఎకనామిక్ సర్వే చూసినా, బడ్జెట్ చూసినా, అమ్మకాలకు మూసివేతలకు ప్రాధాన్యత. ఈ అమ్మకాలు, మూసివేతలు, అప్పులకు ప్రాధాన్యతనిచ్చిన తర్వాత ఆత్మనిర్భరం ఎక్కడి నుంచి? వ్యవసాయ రంగంలోని మౌలిక వసతులు కావచ్చు, వీటన్నిటికీ ఊతమిచ్చేందుకు పెట్రోల్ డీజిల్ అదేవిధంగా బంగారంపై సెస్ తీస్తున్నారు, కానీ వినియోగదారునికి భారం పడదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు అసలు వ్యవసాయం పేరు చెప్పి సెస్సు పెంచడం అనేది మరొక మరీ అన్యాయం. ఇది రైతులను బదనం చేయటం. ఇది ఒకవైపు ఏమో రైతుల జీవితాలను బజారు పాలు చేస్తూ 3 వ్యవసాయేతర చట్టాలు చేశావు, దాంతో రైతులు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఆస్తులు అమ్ముకోవడానికి అవసరమైన ఫెసిలిటేషన్ చేయాలని ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పావు, అంటే రైతులు ఉన్న భూములు అమ్ముకోవాలని చెప్పేశావు. రెండో వైపు వాళ్ళ పేరు మీద పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 4.5 సెస్ అని అంటే మిగతా జనం అంతా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి. ఇప్పుడు ఈ రైతుల కోసం మా మీద భారం మోపుతారా అని చెప్పేసి రైతులకు వ్యతిరేకంగా మిగతా జనాన్ని ఎగదోసేందుకు వేసే ప్లాన్ తప్ప ఇది. రైతుల జీవితాలు బజారు పాలు చేస్తూ రైతుల పేరు మీద నువ్వు పెట్రోల్ సెస్ పెంచడం ఏమిటి? రెండోది, ఈ సెస్ పెంచిన తర్వాత
ఇక అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఇప్పటికే ఒకప్పుడు పెట్రోల్ ధరలో డీజిల్ ధర 1/3 ఉండేది. ఇప్పుడు ఈ బడ్జెట్ కంటే ముందు పెట్రోల్కు డీజిల్కు 10 రూపాయల తేడా వచ్చింది. ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత పెట్రోలు డీజిల్ ధరలు దాదాపు సమానం అయిపోతాయి, 2 సెంచరీ కొడతాయి ఇప్పుడు. అంటే ఇక నిత్య జీవిత అవసర సరుకుల ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఇప్పుడు దృష్టిలో చూడండి మీరు. అందుకని అసలు వ్యవసాయాన్ని బాగు చేయడం అనేటువంటి మాట ఇందులో అందుకు అవసరమైన పథకమే లేదు. 6 మూలస్తంభాలు ఎంచుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ అని, సెకండ్ ప్రయారిటీ మౌలిక వసతులు, థర్డ్ ప్రయారిటీ ఇవన్నీ కూడా నిజంగా అంటే ఒక ప్లాన్ బడ్జెట్ అయితే చేశారు. కానీ ఆచరణలో ఇది కనుక అమల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది? సమస్య ఏంటంటే పూలు పెట్టడానికి మనకు 2 చెవులు ఉన్నాయి. 6 చెవులు ఉంటే ఏమన్నా ఈ 6 పూలకు అవకాశం ఉండేదేమో. ఇవన్నీ మాటల గారడి. బడ్జెట్ ఏం చెప్తా ఉంది? ప్రపంచంలోనే అత్యధిక భూమి సాగు అవుతున్నది భారతదేశం, గుర్తుపెట్టుకోండి. చైనా కంటే కూడా ఎక్కువ భూమి సాగు అవుతున్నది భారతదేశం. కానీ ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత పెరిగింది చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఏం సాధించారు? ఈ 6 ఏళ్లలో ఏమి సాధించారు? రేపు ఏం సాధిస్తారు? అందుకని ఇప్పుడేమో ఉన్న రైతులు పండించేటువంటి పంటనంతా ఏ బహుళజాతి సంస్థో లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ బడాబాబో కొనేసి గోడౌన్లలో పెట్టేసుకొని జనం జీవితాలతో ఆట ఆడుకునేందుకు అవసరమైన చట్టాలు ఒకవైపు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని బాగు చేస్తున్నామని ఆ రైతుల పేరు చెప్పి సెస్సు పెంచటం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రైతులను అవహేళన చేయటం, బ్లేమ్ చేయటం, ఈ దేశాన్ని మరింత లూటీ చేయడానికి బడాబాబులకు అవకాశం కల్పించడం తప్ప ఇందులో ఏముంది? రైట్. ప్రభుత్వంగా బ్యాంకులో కూడా 20,000 కోట్లు ఇచ్చారు. అంటే బ్యాంకుల బలోపేతం ఇదంతా కూడా మీరు చూడండి. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన లెక్కలు 2 నెలల క్రితం. మోడీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడాబాబులు ఎగ్గొట్టింది 5 లక్షల కోట్లు. మోడీ వచ్చిన తర్వాత 13 లక్షల కోట్లు, అంటే మొత్తం 18 లక్షల కోట్లు. ఇందులో మోడీ వచ్చిన తర్వాత బడాబాబులకు ఇచ్చినటువంటి మాఫీ 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్లు మాఫీ చేశారు బడాబాబులకి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు 5,000 కోట్లు ఇస్తాం, 6,000 కోట్లు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అమ్మకానికి పెట్టడమే తప్ప ఆదుకునేటువంటి మాటే ఈ ప్రభుత్వం డిక్షనరీలో లేదు కదా. ఎటుపోతున్నాం మనం? ఇప్పుడు ఏ విధంగా బాగు చేస్తాం? ఒకసారి మనం ప్రాంతీయానికి వస్తే ఎస్డిజి సమీకృత అభివృద్ధి లక్ష్యాలు ఇవన్నీ ప్రకటిస్తే తెలంగాణలో టాప్ 5లో ఉంది. అంటే రాష్ట్రం నుంచి పన్నులు పోవడమే తప్ప ఇటు అక్కడి నుంచి కేంద్రం నుంచి రావడం లేదన్నది ప్రజల బలమైన ఆరోపణ. అది ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక్క విషయం చెప్పారు, అది కరెక్టు. ఇది భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, రాష్ట్రాలన్నీ కలిపితే దేశం అన్నారు. అది కూడా కరెక్టు. కాబట్టి భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ రాష్ట్రాలన్నీ కలిపితే వచ్చే బడ్జెట్ కాబట్టి ఏ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారో బడ్జెట్లో ఉండాలి. మరి తెలంగాణ గురించి ఎందుకు లేదు అనేది ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. తెలంగాణకు ఏపీ గురించి లేదు, తెలంగాణ గురించి లేదు. ఎందుకు లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలనేటువంటి స్పృహ కేంద్రానికి ఎందుకు లేదు? మొత్తం దోచిపెట్టండి తెలంగాణకే అని మనం అడగట్లేం కదా. తెలంగాణ నుంచి మీకు ఆదాయం వస్తోంది, పైగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు. ఎందుకు ఈ రిక్తహస్తాలు చూపించారు? ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదు? రైల్వే గురించి కూడా చూడండి. అసలు క్రమంగా రైల్వే బడ్జెట్ ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారో ఇప్పుడు అర్థమవుతోంది. ప్రభుత్వ బాధ్యతగా కాదు, అదంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు కాబట్టి ఇంకా అదో బడ్జెట్ సపరేట్ అవసరం లేదనుకున్నారు, ఎత్తేసారు. ఇప్పుడు రైల్వేస్ అంటే పేదల విమానం అని పేరండి, చవక. దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టిన తర్వాత ఇంకా సాధారణ ప్రజానీకం ప్రయాణం చేయగలరా? తర్వాత ఆ రైల్వేలో తెలంగాణ కాజీపేట బేస్డ్గా డివిజన్ కావాలని అడుగుతుంది. దాని గురించి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ విశాఖ బేస్డ్ డివిజన్ కావాలని అడుగుతోంది. అది దేశంలో ఉన్న కొన్ని డివిజన్ల కంటే ఎక్కువ ఆదాయం తెచ్చేది ఆంధ్రప్రదేశ్లో విశాఖ. కాబట్టి నువ్వు తెలంగాణ గురించి పట్టించుకోవు, ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోవు, ఎందుకు పట్టించుకోవట్లేరు అనేటువంటి. రైట్. ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నిన్న విజయసాయి రెడ్డి గారు తర్వాత మిగిలిన నేతలంతా కూడా స్పందించారు. ఎందుకు ఏపీకి ప్రయారిటీ ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మీ బుగ్గన గారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళారు, కలిశారు, రిప్రజెంట్ చేశారు. ఎందుకు మీ రిప్రజెంటేషన్స్ సరిగ్గా పట్టించుకోవాలంటే ఏం చెప్తారు? సార్, దేశం మొత్తాన్ని ఒక తల్లిగా అభివర్ణిస్తే 29 మంది పిల్లలు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. ముఖ్యంగా సవతి తల్లి ప్రేమను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, అస్సాం, మరి వెస్ట్ బెంగాల్ వీటికి మాత్రం ఇబ్బడిముబ్బడిగా వడ్డిచ్చారు, నిధులన్నీ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాలని చులకన చేశారు, పట్టించుకోలేదు. వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వాళ్ళు ముఖ్యం అనుకున్నారని ఖచ్చితంగా పార్లమెంట్ బయటనే మా ఉభయ పార్లమెంటు నాయకుడు ఏవైతే ఉన్నారో లోక్సభకి రాజ్యసభకి కలిపి విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వేదికగా నిన్న క్లియర్ గా చెప్పారు. కానీ ఇంతటితో అయిపోలేదు. బడ్జెట్ ఆమోదం పొందేలోగా మనం నిర్మాణాత్మకంగా తీసుకురావాల్సిన ప్రతిపాదనలు, ప్రత్యేక హోదా గురించి ఏదైతే మనం అడుగుతున్నాం, రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించిన స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన పెండింగ్ నిధులు ఏమయ్యాయి, అవి ఎప్పుడు ఇస్తారు, దాంతోపాటు రెవెన్యూ లోటుతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన చట్టం ద్వారా 16,400 కోట్ల లోటుతో ఏర్పాటైన రాష్ట్రం సార్ ఆంధ్రప్రదేశ్. అసలు ప్రేమ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక నిధుల్ని కేటాయించి ప్రత్యేక హోదా ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది ఇచ్చేదాకా ఇదమిద్దంగా ఆదుకోవాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కి సరైన కేటాయింపులు లేవు సరి కదా. పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి ఇంతనే R&R ప్యాకేజీకి బడ్జెట్ లో పెట్టామని కానీ, మరి రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్యాకేజీకి పెండింగ్ ఉన్న ఆ నిధులు ఇద్దామని కానీ, రెవెన్యూ లోటుకు సంబంధించిన 30,000 కోట్ల రూపాయలు పేర్కొన్నారు. కానీ ఇప్పటికే మనకున్న అప్పుల్ని ఎప్పుడు తీరుస్తారు, పేర్కొన్న 30,000 కోట్లు ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో విడుదల చేస్తారా లేదా అనేక సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి మేలు చేయని బడ్జెట్ గా దీన్ని చెప్పాలి. దాంతో పాటు కేంద్రం వాకిట్లో ముఖ్యంగా ఢిల్లీ వేదికగా గత 60 రోజుల పైగా రైతులు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో ఆ రైతులకి ఏం మేలు చేస్తారు, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు, రైతుల ప్రభుత్వంగా ఉంటారా ఉండరా అని తెలుసుకోవాల్సిన సమయంలో ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ రైతులు చేస్తున్న ధర్నాలని, దీక్షల్ని పణంగా పెట్టి వాటిల్ని బూచిగా చూపించి ప్రతి దాని మీద అగ్రిసెస్ బాధేశారు. పెట్రోల్ మీద, డీజిల్ మీద ముఖ్యంగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 100 దాటించాలని చిత్తశుద్ధి కనపరుస్తోంది. అంటే ఏపీకి రావాల్సిన ఒక నిమిషం అండి, ఏపీకి రావాల్సిన నిధుల కోసం ఆ నిధులను రాబట్టేందుకు మీ రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఏం చేయబోతున్నారు ఈ సెషన్లో? సార్, మేము ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చామో కేంద్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ ఆమోదం పొందడానికి దాదాపు నెల సమయం ఉంది. ఈ నెల సమయంలో మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిర్మాణాత్మకంగా మాకు రావాల్సిన కేటాయింపుల కోసం పట్టుబడతాం, పోరాడతాం, పార్లమెంట్ వేదికగా మా గళం వినిపిస్తాం, మా ఆర్గ్యుమెంట్ ని సమర్థవంతంగా ప్రజెంట్ చేస్తాం. పార్లమెంటరీ వ్యవస్థలో కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ బాహాబాహిలో లేకపోతే ధర్నాలు, దీక్షలు చేయడానికి పార్లమెంట్ సభ్యులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఎన్నుకోరు. ఖచ్చితంగా కూడా ఈ అగ్రీసెస్ పేరుతో ఏదైతే పెట్రోల్, డీజిల్ మీద పన్నులు బాధారో, దాదాపు 4 రూపాయలు డీజిల్ మీద, 2.5 రూపాయలు పెట్రోల్ మీద పెంచారంటే వీళ్ళు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారంటే నిత్యావసరాలు కూడా పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్ట్లు పెరిగిపోతాయి, ప్రతి ఒక్కటి పెరుగుతాయి. సార్, అగ్రిసెస్ పేరుతో ఎడిబుల్ ఆయిల్ మీద 17% వేసేసారు, ఎరువుల మీద 5% వేశారు. ప్రతి దాని మీద అగ్రిసెస్ అని రైతులకు దన్నుగా జనం ఆలోచిస్తారు కాబట్టి అగ్రిసెస్ అనే పేరుతో ట్యాక్సులు బాధేశారు సార్. ఇది క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ రైతుల్ని ఏమారుస్తూ, రైతులను అడ్డు విరుస్తూ, రైతుల పేరుతో జనం అడ్డు విరిచారు సార్. ఈ బడ్జెట్ లో ఉన్న స్పెషాలిటీ ఇదే. ఖచ్చితంగా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కానే కాదు. భాను ప్రసాద్, మన ఒక్కసారి రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్తారు. ఒక్క నిమిషం రామచంద్రరావు గారు. ఇప్పుడు ఇంతకుముందు అందరం మాట్లాడినా కూడా మన ఆంధ్ర ప్రతినిధులు కానీ, తెలంగాణ ప్రతినిధులు కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ 2 రాష్ట్రాలన్నా కూడా ఎంత ప్రేమ అయితే ఇతర రాష్ట్రాల మీద, ఈ రాష్ట్రం మీద అంతే ప్రేమ ఉన్నది. అయితే రైతుల విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ నేను పదే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల ఒక ఆదాయం పెరిగే దిశలో మేము అన్ని రకాలుగా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రైతులకు వారి యొక్క బతుకులు బాగుపడాలి, వారి యొక్క అమ్ముకునేటటువంటి యొక్క పరిస్థితులు బాగుపడాలి, వాళ్ళ యొక్క పంటల్ని అంటే రాష్ట్రాల వారిగా చూస్తే రామచంద్రరావు గారు, రాష్ట్రాల వారిగా చూస్తే విభజన హామీలు నెరవేరలేదు, తెలంగాణ రాష్ట్రానికి రావలేదు, అదేవిధంగా ఏపీకి ఇంకా అన్యాయం జరిగిందన్న వాదన అయితే చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండివిజువల్గా వారి విజ్ఞాపనలు ఇచ్చారు, వారి రిప్రజెంట్ చేశారు. ఈసారి బడ్జెట్లో ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. ఎందుకు వారి రిప్రజెంటేషన్స్ పట్టించుకోవాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ముందు రైతుల విషయంలో అందుకని నేను చెప్తున్నాను, దాన్ని తప్పుదారి పట్టించేది అవసరం లేదు. రైతుల విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
అన్ని రకాలుగా వారికి ఒక మంచి ఒక ఆలోచనతోనే ఉన్నది కాబట్టి ఈరోజు రైతు చట్టాలను కూడా మార్పు తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ సెస్ ద్వారా అగ్రికల్చర్ ఫీల్డ్ని బాగు చేసే ప్రయత్నం ఉన్నాం. అయితే రెండోది ఎవరికి ఇస్తారు సార్ తెలంగాణ రామచంద్ర ఆంధ్ర గారు? వచ్చిన వరకు నిజంగా ఆ వాస్తవానికి సెస్ ఇన్నిటి మీద వేశారు కదా, అగ్రికల్చర్ ఇద్దరు సెస్కి- ముఖ్యమంత్రి గారు సార్ రామచంద్రరావు గారు చిన్న మాట మీకు. సార్ ఇన్ని రకాల వాటి మీద అగ్రికల్చర్ సెస్ అని వేశారు. ఆ సెస్ కు సంబంధించిన మొత్తం ఏదైతే లక్షలాది కోట్లు రేపు రాబోతున్నాయో వాటిని ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఇవ్వబోతున్నారు కాస్త చెప్పండి సార్. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఈ దేశానికి వినబడేది చెప్పండి. చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా చెప్పండి, ఇన్ కామన్ చెప్పొద్దండి ప్లీజ్, ఇన్ కామన్ చెప్పొద్దండి. లక్షల కోట్లు రాబోతున్నాయి, పిండబోతున్నారు దేశం ప్రజలు. రవిచంద్ర గారు అగ్రికల్చర్ సెస్ పేరుతో లక్షల కోట్లు ఏదైతే పిండబోతున్నారో అది రైతులకు ఏ విధంగా చెప్పండి, నిర్మాణాత్మకంగా చెప్పండి. ఆ సెస్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు కావచ్చు. ఆ అంశాలని మీరే అన్నారు ఇంక 1 month దాన్ని క్లారిటీ వస్తుందని చెప్పేసి. కాబట్టి ఆ అగ్రికల్చర్ గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎడ్యుకేషన్ సెస్ కూడా వేశారు. ఎడ్యుకేషన్ సెస్లో కూడా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి ఒక పరిస్థితి జరుగుతుంది. ఏ బడ్జెట్లో కూడా సరే ఒక విపరీతమైన పరిస్థితిలో సెస్ ద్వారానే మనకు రెవెన్యూ పెంచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈసారి స్పెసిఫిక్గా రైతులకు సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ కోసము ఈ సెస్ వేయడం జరిగింది. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తే ఎట్లా? డెఫినెట్గా దాని మీద ఎట్లా చేయాలి, ఏం స్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆలోచన పెడితే ఎట్లా? రెండోది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్, 2 రాష్ట్రాల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి గారి డిమాండ్, 2 రాష్ట్రాలు చేసినటువంటి డిమాండ్ ఏది ఉన్నాయో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారు చేస్తే మంచిది, మనకు చాలా అందరికీ అది మంచిదే. కానీ ఈరోజు మా మొత్తం డిమాండ్లే పట్టించుకోలేదు అనేటటువంటి విషయాన్ని మాత్రం అది ఒప్పుకోదగ్గది కాదు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సమస్యల మీద కానీ 2 రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి ఒక వాటా విషయాలు కానీ వారికి ప్రామిస్ చేసిన విషయాలు కానీ తప్పకుండా తీరుస్తాము. ఎక్కడ కూడా వెనక్కిపోయేది లేదు. అంశాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆ అంశాలపైన మీరు ప్రభుత్వంతో చర్చ తీసుకొని డెఫినెట్గా తీసుకొచ్చి అందరికీ సంతోషమే. ఎప్పుడు పోదు నేను కేంద్ర ప్రభుత్వము ఇప్పుడే నేను చేస్తామని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు మీరే అంటున్నారు ఒక నెల సమయం ఉన్నది ఆమోదపరచడానికి. ఎస్, ఆ నెల సమయంలో మీరు అడిగినటువంటి ఒక అంశాలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని చెప్పి భావిస్తాం. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. ఇప్పటికే అలొకేషన్స్లో రూరల్ డెవలప్మెంట్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా వరకు దానికి ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు భానుప్రసాద్ గారు అంటే మనం ఇక్కడ ఈ అగ్రిసెస్ ని 2 రకాలుగా చూడాల్సినటువంటి అవసరం. ఒకటి, అగ్రిసెస్ ద్వారా వచ్చేటువంటి లక్షలాది కోట్ల రూపాయలు అంటే డెఫినెట్ గా పెట్రోల్ మీద 2.5, డీజిల్ మీద 4 రూపాయలు ఏదైతే అగ్రిసెస్ ఇస్తున్నారో దీనివల్ల ఏదో కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకో లేకపోతే వీళ్ళకే కాదు, రైతులకు కూడా ఎఫెక్ట్ పడుతుంది, పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. ఈరోజు రైతుల్లో ట్రాక్టర్లు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ ట్రాక్టర్స్ యూజ్ చేసే డీజిల్ మీద పెద్ద ఎత్తున వాళ్ళు ట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే వరికోత యంత్రాలు కావచ్చు, లేకపోతే అనేక యంత్రాలు ఏవైతే యూజ్ చేస్తున్నారో రైతులు యూజ్ చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా ఈరోజు పెద్ద ఎత్తున పడేటువంటి అవకాశం ఉంది. వాటికి మళ్ళీ ట్రాక్టర్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి, అదేవిధంగా వరికోత ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఆ విధంగా రైతుల మీదనే మళ్ళీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం. రెండోది, సెస్ పెరగడం అనేటువంటిది రాష్ట్రాలకు నిజంగానే రేటు పెంచినట్టయితేనేమో, దాని మీద ట్యాక్స్ పెంచినట్టయితేనేమో రాష్ట్రాలకు వాటా వచ్చే అవకాశం. రాష్ట్రాలకు వాటా లేకుండా కేవలం కేంద్రం మాత్రమే ఆ వాటా వచ్చేటువంటి విధంగా చూసుకోవడం అనేటువంటి సెస్ పెంచడం అనేటువంటి ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. నిజంగా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం. అదేవిధంగా అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? ఒకవైపు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతూ వస్తుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి కారణం ఏంటిది? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఆనాడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినటువంటి సందర్భంలో, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించినటువంటి సందర్భంలో రిలయన్స్ బంకులన్నీ మూతపడ్డాయి, షెల్ బంకులన్నీ మూతపడ్డాయి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో అటు రిలయన్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి ప్రైవేట్ కంపెనీస్ కి వాళ్ళకి వయబుల్ కాదు,
వాళ్ళకు భారీ ఎత్తున రేట్లు ఉన్నప్పుడు మాత్రమే, పెద్ద ఎత్తున రేట్లు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వైబుల్ అవుతాయి. రేట్లు పెరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ రిలయన్స్ సంబంధించినటువంటి మిగిలిన కంపెనీలు, టోటల్, షెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి బంకులన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. అంతవరకు ఓపెన్ కాలేదు, అవన్నీ మూసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ వాటన్నిటిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు రేట్లు పెరిగిన తర్వాత, ప్రాఫిటబిలిటీ పెరిగిన తర్వాత వాటన్నిటిని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు డెఫినెట్ గా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే, రైతుల పేరు మీద ఈ సెస్ ని విధించి నిజంగానే రైతులకు న్యాయం జరుగుతుంది, నిజంగానే రైతులకు ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు కొనగోరుతున్నాయి అని అంటే డెఫినెట్ గా మనందరం కూడా ఆలోచించేటువంటి అవకాశం. కానీ ఆ రైతుల మీదనే భారం పడేటువంటి పరిస్థితి వస్తే మాత్రం డెఫినెట్ గా అది కొంత విచారించదగినటువంటి విషయమే. ఈ రోజు రైతు తయారు చేసుకునేటువంటి, రైతు పండించేటువంటి ప్రోడక్ట్ ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోండి అని మీరే చెప్పారు. మరి ఇన్ని బడ్జెట్ లో వస్తున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరల మీద ఎందుకు నియంత్రణ లేకపోతుండే ఏం చెప్తారు? ఒక నిమిషం ఇంకెక్కడ అమ్ముకుంటారు? ఎమ్మెల్సీ గారు వన్ సెకండ్ ఎమ్మెల్సీ గారు వస్తాం మీ దగ్గరికి. దాగర్ గారు, ఇప్పుడు ఇది ఒక మాఫియా, ఇప్పుడు క్రూడ్ మాఫియా. గతంలో యూపీఏ ఉన్నప్పుడు ఏంటంటే క్రూడ్ రేటు పెరిగినప్పటికి కూడా ఆ కుషన్ను కేంద్ర ప్రభుత్వం భరించి పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి వాళ్లకు ఎక్కువ నష్టం జరగకుండా వీటిని మనం ఎమికబుల్ గా ఎప్పటికప్పుడు కూడా ఐఓసీతో మనం ఇది చర్చలు పెట్టుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, పెరగడం తప్పితే తగ్గడం లేదు. ఇప్పుడు 30-35 మధ్యనే ఉంటుంది డాలర్లు, $30-35 మధ్యనే మనకు ఒక బ్యారెల్ దొరుకుతున్నది. అయితే ఇది అంతా ఏంటి అని అంటే, ఇంతకుముందు భానుప్రసాద్ గారు ట్రేస్ చేసిండ్రు, ప్రైవేట్ శక్తుల ప్రమేయం పెరుగుతున్నది. రేపు గెయిల్ కూడా, అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఏవైతే ఇంధన వనరులు ఉన్నాయో అవి ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి పూర్తిగా పోతున్నాయి. ఇంకా మీకు చూస్తే ఇప్పుడు ఏమంటాం, గల్ఫ్ లో ఎంత తక్కువ కంటే 25 రూపాయలకు 30 రూపాయలకు వచ్చేది ఉంది. ఇప్పుడు మన శ్రీలంకలో 53 రూపాయలు, నేపాల్లో 51 రూపాయలు, పాకిస్తాన్ లో 54 రూపాయలు, ఇట్లా ప్రతి దగ్గర కూడా 50 మీద ఉంది. కానీ మన దగ్గర సెంచరీ. ఎందుకు ఇట్లా వస్తుందంటే ఈ ప్రైవేట్ శక్తుల ప్రమేయం పెరగడం ఒకటి. రెండవది ఏంటంటే, ఇవి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే మీరు నిత్యావసరాల నుంచి మొత్తం ధరలు తగ్గాల్సి వస్తుంది. సో మళ్ళీ అది ఆ కుషన్ను వేరే పెట్టుబడిదారులకు నష్టపోవడాన్ని ఇష్టపడట్లేదు కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు మేలు జరగాలనే స్థితి నుంచి పక్కకు పోయి ఈ కార్పొరేట్ శక్తులను బలోపేతం చేయాలనే ఎత్తుగడ ఉంది. ఇప్పుడు చూడండి మీరు, ఇంకో అంశం, చిన్న పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. మొత్తం కార్పొరేటైజేషన్ లో భాగంగా ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించి కుటీర పరిశ్రమల నుంచి మధ్యతర పరిశ్రమల వరకు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. ఎక్కడ కూడా రిజాల్వ్ ఇచ్చినట్లు లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో ఎట్లా 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళని కాపాడి అని చెప్పుకుంటున్నారో, ఆ కంపెనీస్ అంతా కూడా మూసివేయడానికి ఏమంటారు, సింగిల్ విండో లెక్క వెళ్ళిపోవడానికి మాత్రం చాలా ఎమికబుల్ గా దీంట్లో మనకు కనపడ్డది. సో ఇది పూర్తిగా నేను ఏమంటున్నంటే, కేవలం బడ్జెట్ ఒక తంతుగా మారి రాజకీయాలకు ఉపయోగపడే బడ్జెట్ గా కనపడుతుంది తప్పితే మనం మాట్లాడుకున్నంత విశాల అంశాలు కూడా దాంట్లో ఏమి ఉండవు. ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. గతంలో బడ్జెట్ పెడితే ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించిన అంశాలను కూడా మనం ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండేది. ఇప్పుడు ఎవరు చెప్పారు? రామచంద్రరావు గారు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు, కానీ నిన్న వారు మీడియాతో మాట్లాడిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా అడిగిన క్వశ్చన్స్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి ఇంగ్లీష్ లో మాట్లాడే ఒక వక్తను పెట్టుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గా. కానీ అట్లా కాదు, దేశ అస్తిత్వం, ఆర్థిక అస్తిత్వాన్ని కాపాడే అంత క్రూషియల్ ఫోకల్ పాయింట్లను పూర్తిగా నెగ్లెక్ట్ చేసి శుభ లాభ బడ్జెట్ అంటాను నేను. ఇది రావాలి మనకు, అంతే, శుభం లాభం. గుజరాతీలు ఎట్లా ఉంటారు, మనకు రావాల్సిందే చెప్తారు కానీ మనం ఇచ్చేది ఏది చెప్పరు. ఇచ్చేది లేదు కాబట్టి మనం పెద్ద ఆలోచించాల్సిన కూడా లేదు. ఇప్పుడే 2 క్రూడ్ మాఫియా గురించి అద్దంకి దయాకర్ గారు, అలాగే భాన్ ప్రసాద్ గారు రిలయన్స్, షెల్ గురించి ఏదైతే మాట్లాడారో, వీటన్నిటితో పాటు అత్యంత ప్రధానమైన విషయం, ఎప్పుడూ కార్పొరేట్ల పరం చేయడానికి గెయిలు లేకపోతే పెట్రోలియం సంస్థలన్నీ కూడా ఏదైతే పోతున్నాయి అనుకుంటున్నారో, దయాకర్ గారు మీరు కూడా ఒకసారి చూడండి కావాలంటే, బీపీసీఎల్ ఇప్పటికే ప్రైవేట్ పరం అయిపోయింది. నేను ఆశ్చర్యపోయినా, మొన్న ఈ మధ్య నేను చూస్తే వేదాంత గ్రూపు కి సంబంధించి వాళ్ళకి 57% షేర్ హోల్డర్, స్టేక్ హోల్డర్ అయిపోయినారు ఆయన. అంటే బీపీసీఎల్ ఇప్పటికే 57% స్టేక్ పోయినాక అది ప్రైవేట్ పరం అయిపోయింది. అదే విధంగా రేపు మిగిలిన హెచ్పిసిఎల్ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఆయిల్ కావచ్చు, గెయిల్ కావచ్చు, అంటే ఒక్కసారి ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత రేట్లు పెంచితే వాళ్ళని తిట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వమే ఇప్పటికప్పుడుగా రేట్లు పెంచి 100 దాటించే కార్యక్రమంలో ఉంది. 100 తర్వాత వీలైతే
ఇంకోసారి అవకాశం ఇస్తే 200 కూడా తీసుకెళ్తారేమో తెలీదు. కానీ ఖచ్చితంగా కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఆత్మ నిర్భర్ భారత్ ని ఖచ్చితంగా నిర్భర్ కార్పొరేట్ అనే విధంగా ఏదైతే వెళ్తుందో ఖచ్చితంగా కూడా ఇది నిర్మాణాత్మకంగా పేదవాడికి పనికొచ్చే బడ్జెట్ కాదు, రైతులకు అసలు ఉపయోగపడే బడ్జెట్ కాదు. రైతుల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి రైతు మీద ప్రేమ నటిస్తూ రైతుల పేరుతో ట్యాక్సుల రూపంలో బాధేసి రైట్ నేను వస్తున్నానండి వీరయ్య గారు. ఆ రైతులకి వాడే ప్రతి ట్రాక్టర్ మీద ఇందాక చెప్పినట్టు భాన్ ప్రసాద్ గారు కూడా చెప్పినట్టు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లకు కానీ ఏమైనా సబ్సిడీ ఇచ్చారా? ఆ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏమైనా సబ్సిడీ ఉందా? అగ్రిసెస్ పేరుతో బాధడంతో పాటు ఆ సెస్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి జమ అవడం కోసమే సెస్ రూపంలో చేశారు. జిఎస్టీ పెంచితే సార్, జిఎస్టీ పెంచితే రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది. అలా కాకుండా ప్రతి దాని మీద అగ్రిసెస్ పేరుతో ఏదైతే బాధారో మొత్తం తీసుకునే ప్రతి రూపాయి ఎక్స్ట్రా సెస్ రూపంలో తీసుకునే ఈ టాక్సేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం జోలికి ఏ రాష్ట్రానికి ఏం రాదు. అన్ని రాష్ట్రాల ప్రజలు నష్టపోతారు, ఖచ్చితంగా రైతులు నష్టపోతారు. అండ్ ఓవరాల్గా ఈ పెట్రోల్ డీజిల్ నిజంగా కూడా గత 4-5 సంవత్సరాలుగా ఆ రేట్స్ చూస్తే చాలా భయం వేస్తుంది. దాదాపు 100, 110, 120 దాకా పోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ చమురు ధరలపై నియంత్రణ లేదు? నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 క్వశ్చన్ వచ్చి లాస్ట్ బడ్జెట్ అంతకుముందు బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఈసారి ఆ ప్రయారిటీ ఎందుకో నాకు కొంత తగ్గినట్టు కనపడుతుంది. మొదటిది, మోడీ ప్రధానమంత్రి కాకముందు ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు $109 పర్ బ్యారెల్. ఎస్. మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ మార్కెట్లో $53 పడిపోయింది. కాబట్టి పెట్రోలు డీజిల్ ధరలు సగానికంటే బాగా కిందికి పోవాలి కదా. కానీ పెట్రోలు డీజిల్ ధరలు మోడీ ప్రధానమంత్రి కావడం కంటే ముందు కంటే పెరిగినాయి. ఇప్పుడు సెంచరీకి వచ్చేసింది. ఎందువల్ల జరిగింది? కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద పన్నులు పెంచుతూ పోయింది. ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడానికి కారణం ప్రపంచ మార్కెట్ కాదు, కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్నుల భారం వల్లనే జనం మీద ఈ భారం పడుతుంది, జనం నడ్డి విరుగుతోంది అనేది మొదటి పాయింట్. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ సెస్ అంటున్నారు పెట్రోల్ డీజిల్ మీద. ఇది కేవలం మోడీ ప్రభుత్వం చేసినటువంటి పాపం. రెండో అంశం ఏమిటి? పెట్రోలు డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు ఇక్కడ కూడా తగ్గించి ఉంటే నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ తగ్గించే అవకాశం ఈ దేశంలో ఏ ప్రధానమంత్రికి రాని అవకాశం మోడీకి వచ్చింది. కానీ ఆ పని చేయకుండా సాధారణ ప్రజానీకానికి ఏమాత్రం న్యాయం జరగకుండా అన్యాయం చేశారు. ధరలు తగ్గించే అవకాశం వచ్చినప్పుడు కూడా తగ్గించకుండా పెంచేశారు. ఇది ఒక ముఖ్య అంశం. ఇక మూడో అంశం ఏమిటి? ప్రధానికి ఎంతసేపు బడాబాబులు కనిపిస్తున్నారు తప్ప, కుడి ఎడమ భుజాలు కనిపిస్తున్నారు తప్ప ఎంఎస్ఎంఈలు కనిపించట్లేరు. మీరు 20 లక్షల కోట్లు అని చెప్పినటువంటి ప్యాకేజీలో కూడా 3% కూడా ఖర్చు కాలేదని తేలిపోయింది. బడ్జెట్లో లెక్కలు కనపడాలి కదా, అవన్నీ ఖర్చు అయి ఉంటే 3% కూడా ఖర్చు కాలేదని తేలిపోయింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు మొత్తుకుంటున్నారు, సూక్ష్మ చిన్న పరిశ్రమల యజమానులు మొత్తుకుంటున్నారు. అప్పులు కూడా రావట్లేవు వాళ్ళని ఆదుకునే సంగతి పక్కన పెట్టి. ఇక నాలుగో అంశం ఏంటంటే రాష్ట్రాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు చూడండి, కర్ణాటక ఎన్నికలు ముందున్నప్పుడు బసవన్న గుర్తొచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు. ఎందుకంటే కర్ణాటకలో బసవన్న రాష్ట్ర ప్రజలందరూ ఆరాధించాడు. ఇప్పుడు బడ్జెట్కు ముందు ఏం గుర్తొచ్చారు? ఠాగూర్ గుర్తొచ్చాడు. ఎందుకంటే నెక్స్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొచ్చారు ఇప్పుడు. అంటే ఎన్నికల ఎత్తుగడలే తప్ప ఇది బడ్జెట్టు, లెక్కలు, ప్రజలు, రాష్ట్రాలు అనేది లేదు. ఇప్పుడు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎందుకు పట్టించుకోవట్లేరు అని అంటే ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నికలు లేవు, వాళ్ళకి ఇక్కడ ఎన్నికల ప్రయోజనాలు లేవు. పోనీ భక్తి లేకపోతే భయం అన్నా ఉండాలి. ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొట్లాడతాయి కేంద్రంతో అనే భయం కూడా లేదు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొట్లాడడానికి సిద్ధపడట్లేరు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, కేంద్రంతో కొట్లాడడానికి సిద్ధపడాలి. రైట్. మొత్తానికి రాష్ట్రాలకి బడ్జెట్ విషయంలో కొంత రిక్తహస్తం ఉన్నప్పటికీ కూడా రానున్న నెల రోజుల్లో, రానున్న సెషన్స్లో ఉభయ రాష్ట్రాల ఎంపీలు, ఉభయ రాష్ట్రాల రాజ్యసభ సభ్యులంతా కూడా ఆయా రాష్ట్రాలకు రావాల్సిన, రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ, అదేవిధంగా మిగిలిన వైసీపీ నేతలంతా కూడా నిన్న ఏపీ నుంచి ఓపెన్గా అనౌన్స్ చేశారు.
ఈ బడ్జెట్ మా రాష్ట్రానికి సరిగా ఒరిగింది ఏమీ లేదు, ఈ బడ్జెట్ వల్ల మాకు ఉపయోగం లేదని కామెంట్ చేశారు. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రతినిధులు కానీ ఇంకా ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఇందాక భాను ప్రసాద్ గారు చెప్పారు. మొత్తానికి ఉభయ రాష్ట్రాల ఎంపీలు ఏ మేరకు ఈ నెల రోజుల సెషన్స్లో పార్టిసిపేట్ అవుతారు, ఈ నెల రోజుల సెషన్స్లో ఆయా రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాబట్టుకుంటారన్నది చూద్దాం. ఇది వాటి న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.